అందరికీ శనార్థులు 4-5 రోజుల నుండి ఒక్కటే నడుము నొప్పి నాకు డాక్టర్కు చూపించుకుందామా అంటే నువ్వు వచ్చినా చూపించుకుంటా అట్లనే డాక్టర్తో 4 ముచ్చట్లు మాట్లాడిపోదామని వచ్చిన. నేను ఏజీ హాస్పిటల్ కాడికి వచ్చిన. డాక్టర్ రఘు సామల అని ఒక సార్ ఉన్నాడు, నరాల డాక్టరు, పెద్ద డాక్టరు పోషేంద్రబ్బా అంటే వచ్చిన సార్ తోటి మాట్లాడదాము. సార్ శనార్థులు బాగున్నారా? నమస్తే, బాగున్నామమ్మా. సారు నేను మిమ్మల్ని చూడగానే మస్తు సంతోషమైంది. నేను సార్ అంటే డాక్టర్ సార్ అంటే పెద్దగా దొడ్డు గుండి దొరుకుతుంటాడేమో అనుకున్నా, కానీ ముందుగా చిన్నగా ఉన్నారు. నేను చెప్పిన అన్నీ మంచిగా వింటారు ఇక మీరు. సార్ నాకు 4-5 రోజుల నుండి నడుము వస్తున్నాను. ఎందుకు వస్తుంది వచ్చి ఇట్లా నడుము నొప్పి? ఆడపిల్లలకే వస్తుందా మగవాళ్ళకి ఇట్లా వస్తుందా అంట అనుమానం వచ్చింది. అందుకని చూపించుకుందామని వచ్చినాం. ఎక్కడ వస్తుంది? వెనకాల వస్తుందా? నడుము నొప్పి సార్. ఎప్పటి నుంచి వస్తుంది? బాగానే రోజుల నుండి వస్తున్నది. 4-5 రోజుల నుండి అయితే మరీ ఎక్కువ వస్తున్నదా అని వచ్చినాం. ఏం చేస్తారు మీరు జనరల్ గా? ఊర్ల మీద తిరుగుతా సార్ వార్తలు పట్టుకోవడానికి. ఎక్కువ రోజుకి ఎంతసేపు ట్రావెల్ చేస్తారు? ఒక్కొక్క రోజు దినమంతా ట్రావెల్ సార్, అది తిరుగుతూనే ఉంటాం. ఇక ఒక్కొక్క రోజేమో నడుసుడే ఉంటది బాగానే. గుట్టలెక్కుడు పుట్టలెక్కుడు చెట్లు చేమలు అన్ని ఎక్కాల్సి వస్తుంది. మంచిగా తిరుగుతా సార్. తిరుగుడు ఎప్పటి నుంచి వస్తుంది నొప్పి మీకు? ఈ 4-5 రోజుల నుండి. అక్కడే ఉంటుందా నొప్పి? కిందకి ఏమన్నా కాళ్ళకి అట్లా వెళ్ళడం లేదు? అట్లా వెళ్ళడం ఏం లేదు. ఏం చేద్దామంటావు మరి? అబ్బాయి ఏం చేస్తారు సార్? మందులు ఏమన్నా రాసి? చిన్న నొప్పి మీకు, అంటే పెద్ద ప్రాబ్లం ఉన్న నొప్పి అయితే అనిపిస్తలేదు. అంటే మనకి ఇంకా వేరే ఉంటాయి, మీకు నరాల నొప్పి లాగా అయితే అనిపిస్తలేదు. ఒక 2 పెయిన్ కిల్లర్స్ ఇది సరిపోతుంది. కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం, ఫిజియోథెరపీ ఉంటారు, రోజుకు పొద్దున కొద్దిసేపు చేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు అవసరం, ఇంకా మీరు ఇంకా తిరుగుతూ ఉంటారు, అటు ఇటు ఉంటారు కదా, అందుకనేసి స్ట్రెంత్ అన్నది అవసరం మీకు. వాకింగ్ స్ట్రెంత్ కోసం అని మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలనా సార్? గట్టిగా తినద్దా స్ట్రెంత్? 10 నిమిషాలు కదా చేసేది. 10 నిమిషాలు టైం కూడా లేదా మీకు? ఉన్నది, టైం ఉంటది కానీ నిమ్మలంగా జరిసేపు ఎక్సర్సైజ్ ఎందుకు అనేసి. అంటే ఎక్సర్సైజ్ చేయాలంటే బద్ధకం కాదా సార్? చేయాలి. 10 నిమిషాలు చేస్తానంటే ఇంత బాధపడాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంత తిరుగుతారు, ఇంత ఏదో ఉంటుంది కదా, ఇంకా ఎక్కేది ఏది కూడా అంటున్నారు కాబట్టి మనకి కండరాలు కొంచెం గట్టిగా ఉన్నాయనుకో ఇంకా ఎక్కువ పని చేయొచ్చు సార్. దినాము పొద్దుగా లేచిండ్రంటే మేమందరం మంచి మంచి ముఖాలు అటు ఇటు అవి ఇవి చూసేసి వస్తాం. డాక్టర్లు పాపం దినం పొద్దుగా లేచిన సార్ది రోగాలు, నొప్పులు, పేషెంట్లు, రక్తాలు, చింతపండు కారం అన్నట్టుగా నెత్తి నొప్పి వీళ్ళందరినీ చూస్తుంటే ఇట్లా అబ్బా రామచంద్ర అని అనిపించదా సార్? ఏమనిపించదు, అలా ఏమనిపించదు. అంటే బాధతోనే కదా వచ్చేది మన దగ్గరికి వాళ్ళు. సార్ మీరు? మా పాలమూరు వల్ల సార్, పాలమూరు బిడ్డ రఘు సారు. సారు నేను 4-5 ముచ్చట్లు మాట్లాడిపోతాను. వచ్చిన సార్ ఇట్లా చాలా మందికి నడుము నొప్పులు అని అంటుంటారు. ఈ నడుము నొప్పులు ఎందుకు వస్తాయి? ఎవరెవరికి వస్తాయి అసలు నడుము నొప్పులు? సో నడుము నొప్పి అనేది ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు నీకు పోయి ఎండలో పని చేయట్లేదు, బరువు తెత్తలేదు, మీకు కూడా వస్తుంది కదా ఇప్పుడు. అంటే మనం కన్సిస్టెంట్గా, అంటే ఒక దగ్గర కూర్చొని చేయని వాళ్ళకి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు అనుకోండి, పని ఏముంటుంది, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని చేసేదే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి వస్తుంది. అంటే కంటిన్యూస్గా కూర్చొని ఒకే పొజిషన్లో చేసే వాళ్ళకి, అంటే ఎవరైనా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అదొకటి. ఫస్ట్ మొత్తం కూర్చొని పని చేసేవాళ్ళు. కానీ మరి కూర్చొని పని చేసేటంటే కుర్చీలోనే కూర్చుంటారు కదా, ఈ కుర్చీలు ఏమన్నా వేరే కుర్చీలు తెప్పించుకుని ఉంటుందా? కుర్చీ కంటే ఇంపార్టెంట్ మనం కూర్చునేది ఇంపార్టెంట్. కుర్చీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, పర్వాలేదు, చాలా వరకు మంచిగానే కూర్చున్నారు, ఓకేనా. కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా కూర్చోవాలి ఫస్ట్. ముందు కొంగి మనం జనరల్ కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతాం, ఇలా అయిపోతుంది. అదే వస్తుంది, ఎంతసేపు ఉన్నా కొద్దిసేపు వస్తుంది, కొద్దిసేపు అయిన తర్వాత అది ఉండకూడదు. ఫస్ట్ మధ్యలో మీకు అనిపించింది అనుకో, లేచి కొంచెం ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళేసి తిరిగేసి వచ్చి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. అదొకటి. ఇప్పుడు మనకి నెక్ పెయిన్ ఉంటుంది, మనం స్పాండలైస్ అని చాలా మంది మనం మాట్లాడుకుంటాం. నెక్ పెయిన్ల గురించి నేను మళ్ళీ అడుగుతాను. నాకు నడుము నొప్పి గురించి మొత్తం ముచ్చటంతా పెట్టించుకుందాం అనుకున్నా. ఈ నడుము నొప్పికి ఈ కుర్చీలో కొంతమంది మెత్తలు వేసుకుంటారు సార్. వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కువసేపు మనం కూర్చోలేము అనుకోండి, బ్యాక్ సపోర్ట్ అని ఉంటుంది మనకి. ఇక్కడ లంబర్ రీజన్ అంటాం కదా, నడుము దగ్గర, ఆ రీజన్ లో కొంచెం మనం మెత్త పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏమైందంటే మనం ఇట్లా ముందు కొంగినప్పుడు అది వెనక్కి పోకుండా ఉంటుంది, సపోర్ట్ వాడచ్చు. కొంతమందికి చైరే ఉంటుంది, చైర్ కూడా మనకి చేస్తుంటే మన స్పైన్ ఎట్లా కొంచెం వంకరగా ఉంటుంది. ఇక్కడ ఒక అంటే స్ట్రైట్ గా థమ్మం లాగా ఉండదు, సో స్ప్రింగ్ లాగా ఉంటుంది ఇట్లా. సో దానికి సంబంధించిన చైర్స్ వస్తాయి మనకి, సో దానిలాగా కూడా తీసుకోవచ్చు. అందుకే సరిగ్గా కొద్దిసేపు మంచిగా కూర్చోవడం ఇంపార్టెంట్, స్ట్రైట్ గా కూర్చోవడం ఇంపార్టెంట్ ఫస్ట్. ద సెకండ్,
మనకి ఎప్పుడైతే కొంచెం ఇది అనిపించింది, కొంచెం అలసటగా అనిపించింది అనుకో, లేచి కొంచెం అటు ఇటు తిరిగేసి వచ్చి మళ్ళీ కూర్చొని పని చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ ఉంటుంది, మనం కొంచెం ముందు కొంగి వెనక్కి కొంగి కొంచెం సైడ్కి తిరిగి ఇవి చేసినాం అనుకోండి, కొంచెం బెటర్ అవుతుంది. అట్లా చేస్తే కొంచెం నిమ్మలంగానే కూర్చోవచ్చు. మరి ఇప్పుడు పూరలు అంత బండి మీద తిరుగుకుంటా దీని బొర్ర తిరుగుతున్నారు, సిగ్గా నిజో మాట అని ఇట్లా డబ్బలు వెనకాల డబ్బలు పెట్టుకొని పాపం దినమంతా తిరుగుతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి? ఇట్లా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు యంగ్ ఉంటారు కాబట్టి మేనేజ్ అవుతుంది, కానీ టైంతో పాటు ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. మనకి ఏమైందంటే ఇప్పుడు స్ప్రింగ్ లాగా అన్నట్టు, ఇప్పుడు కార్కి షాక్ అబ్జర్వర్ ఉంటుంది, రోజంతా నడితే కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది, మార్పించుకోవాలి. ఇదే కార్ని పల్లెటూరులో తిప్పామనుకోండి ఇంకా తొందరగా మార్పించుకోవాల్సి వస్తుంది, అంతే కదా. ఇది కూడా అట్లనే అవుతుంది. సో మనం రోడ్లు మంచిగా ఉంటే కొంతవరకు ప్రయాణం ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎంత జర్కింగ్ ఉండి ఎంత ఎక్కువ ట్రావెల్ ఉంటుంటే మనకు అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం అనేది అవుతుంది. సార్ ఈ నడుము ఏమవుతుందా అంటే యూట్యూబ్లు ఎక్కువైపోయినాయి కదా, యూట్యూబ్లలో ఇగో గుండె ఎడమ పందుకుంటుంది కాబట్టి ఎడమ దిక్కే తిరిగి పండుకునడం వల్ల మీకు ఆరోగ్యానికి మంచి జరుగుతుందని ఒకరు, కుడి దిక్కే తిరిగి వండుకోమని ఒకరు, ఊర్లో వండుకోమని ఒకరు, ఎల్లెంకల వండుకోమని ఒకరు. నెత్తి ఖరాబ్ అయిపోతుంది సార్. ఇంది నమ్ముతున్నా వాంది నమ్ముతున్నా, ఇది చేస్తున్నా అది చేస్తున్నా అర్థం కాదు మనకు. అర్థం కాదు. డాక్టర్ కాబట్టి డాక్టర్ చెప్పింది నమ్ముడు బెటర్ కదా. కరెక్ట్. మీరు చెప్పుండ సో వాళ్ళది వీళ్ళది ఫాలో అవడం కంటే ఫస్ట్ మనకి నిద్ర అనేది ప్రాపర్గా రావాలి. నిద్రలో బాగా ఉన్నప్పుడు ఏంటంటే మన పొజిషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు అడిగి ఇంతకు ఎట్లా కూర్చుంటే బాగుంటుంది సార్ అని, మనం మేల్కున్నప్పుడు అయితేనేమో ఇట్లా కూర్చుంటే బాగుంటుంది సార్ అని ఇట్లా కూర్చుంటాం, నిద్ర పోయేటప్పుడు మనకి ఎట్లా గుర్తుంటుంది. అందుకనే ఆ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అని మనం ఎందుకంటాం అంటే, లెఫ్ట్ సైడ్ మనకు స్టమక్ ఏదైతే లోపల కడుపు ఏదైతే ఉందో మనం తింటాం పడుకుంటాం. మనకు పల్లెటూరులో ఎప్పుడంటే ఇప్పుడు 6 గంటలకు 7 గంటలకు తినేస్తారు, 9 గంటలకు పడుకుంటారు, అప్పటి వరకు సగం అరిగిపోయి ఉంటుంది వాళ్ళకి సంబంధం లేదు. మనం ఏంటి తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉంటుంది, ఫుల్ తినేసి వచ్చేసరికి 8 గంటలకు తింటాం పడుకుంటాం. ఇప్పుడు ఏమైందంటే రిఫ్లెక్స్ అంటాం, అంటే మనకు కడుపులో ఏదైతే తిన్నామో అది మళ్ళీ పడుకున్నప్పుడు నోట్లోకి వచ్చేది ఉంటుంది అట్లా. సో మనం లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు తక్కువ ఉంటుంది, సో దానివల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకనేసి లెఫ్ట్ సైడ్ పడుకుంటే బెటర్. స్పైన్కి సంబంధించి అంటే మీరు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అన్నారు లేదా నెక్ పెయిన్ అనుకున్నాం అనుకోండి, సో పొజిషన్ సైడ్లో పడుకున్నా స్ట్రైట్లో పడుకున్నా ఈ రెండు. బోర్లో పడుకోవడం అయితే బెటర్, అవాయిడ్ చేయండి. అంటే బంద్ చేయడం పడుకోవచ్చు కానీ బోర్లో పండుకోవద్దు. సరే ఇప్పుడు పడుకున్నాడు అనేసరికి ఇంకొక ముచ్చట గుర్తుకొచ్చింది, నెత్తి కింద మెత్త. కొంతమంది అంటారు మెత్త తీసేసేయాలి, మెత్త అలవాటే తీసేసేయాలంటారు. వెనకటికి మెత్త లేకుండా పండుకుంటున్నారు, మెత్త తీసేయమని ఒకరు అంటారు, మెత్త వేసుకోవాలని ఒకరు అంటున్నారు. ఫస్ట్ వచ్చేసి అదే మనం ఏంటంటే ఇప్పుడు పల్లెటూరు చూస్తే ఎవరు మెత్తలు ఎవరు వాడతారు, ఎవరు వాడరు, మనమే వాడతాం మెత్త. సిటీలో ఎందుకు వాడతాం, మెత్త పిల్లో పెట్టుకుంటే కొంచెం ఇటు వస్తే కొద్దిసేపు ఫోన్ చూసుకోవచ్చు, అంతే కదా. యూట్యూబ్లో రీల్ నడవాలి, ఇట్లా మొహం మీద పెట్టుకొని అయితే చూడం కదా, అందుకని. లేదంటే టీవీ ఉంటే టీవీ పైకి పెట్టుకొని మెడ కొంచెం ముందుకు అనుకొని చేసుకోవడానికి చేస్తాం మెయిన్గా వస్తే. సో ముందుకి మనకి సైడ్లో తిరిగినప్పుడు పిల్లో పెట్టుకోవచ్చు, చిన్న పిల్లో మనకి ఎంత మనకి భుజం ఎంత ఉందో అంత పిల్లో పెట్టుకోవచ్చు. అంటే ఏమంటుంది సార్ భుజం? భుజం అంటే ఇంత బాగా ఉంటుంది పిల్లో, ఇంత రకం అంటే ఇంత లావు పాటి పిల్లో. వెనకలో పడుకున్నప్పుడు యూజువల్గా ఎవరికైతే నెక్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి పెట్టుకోకపోవడం మంచిది. ఓకే, ఒకవేళ లేదు నాకు అలవాటు ఉంది నేను పెట్టుకోవాల్సింది వచ్చింది అనుకుంటే పిల్లో అన్నది మనం మామూలుగా ఇక్కడ వరకే పెట్టుకుంటాం, అంతే కదా. తల వరకే పెట్టుకుంటాం, కొంచెం తల ఇట్లా బెండ్ అవుతుంది, అట్లా కాకుండా కింది వరకు పెట్టుకోవాలి, షోల్డర్ వరకు, జబ్బల మీద దాకా పెట్టుకోవాలి. అప్పుడు ఏముంది మన మెడ అన్నది చక్కగా ఉంటుంది, అది వంగకుండా. టీవీ ముచ్చట వచ్చింది కాబట్టి చెప్తున్నా, టీవీ కొంతమంది ఏమో ఇట్లా గోడకు పెట్టుకుంటున్నారు, రేపంతా గోడ టీవీలు వచ్చినాయి ఇట్లా. కొంతమంది ఏమో టేబుల్ మీద పెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఏమైనా కుర్చీ గిరిచి ఉంటే కుర్చీ వేస్తారు, ఉష్టు వేస్తారు, బిడ్డ అనేది పెట్టుకుంటారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉష్టుల మీదనే ఉన్నది. ఇప్పుడు మరి టీవీ అంటే ఎంత ఎత్తులో పెట్టుకోవాలి, ఎత్తులు ఇవ్వాలి అన్నట్టు మనం ఏ ఎత్తులో కూర్చుంటాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉంది, ఈ ఎత్తులో నాకు ఇది కంఫర్టబుల్. ఇప్పుడు కంప్యూటర్ ఇట్లా ఉండి నేను కింద కంప్యూటర్ పెట్టాను కదా, అట్లనే ఇది కూడా పైకి పెట్టినాం అనుకో, ఎంతసేపు పని చేస్తాం పైకి ఎత్తేసి. సినిమాలో ఒకసారి మంచి సినిమా ఉంటే మునిగిపోతాం, 3 గంటలు అయినా కూడా తెలియదు మనకి, నొప్పి వచ్చినా కూడా తెలియదు, అంతే కదా. మామూలుగా ఏంటంటే మనం చూసేటప్పుడు మన కంటికి ఎంత లెవెల్ ఉందో అంత లెవెల్లో ఉండాలి. ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళు అనుకోండి,
స్టూల్స్ ఈజ్ సఫిషియంట్. స్టూల్ పైన పెట్టుకుంటే మనం ఇంట్లో కింద కూర్చొని టీవీ చూసేటట్టు అయితే స్టూల్ మీద పెట్టుకున్నాడే సరిపోదు. వాళ్ళకి పెట్టుకుంటే ఏమంటే పైకి అవుతుంది, మనం ఇట్లా చూడాల్సి వస్తుంది. మన చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో చూసేవాళ్ళం కింద కూర్చొని, అట్లా కాదు. సోఫా ఉంటేనేమో మామూలుగా అట్లా పైకి పెట్టుకోవచ్చు. సోఫా అంటే మనం పైకి కూర్చుంటాం కదా, సో ఆ లెవెల్కి పెట్టుకోవచ్చు. కింద కూర్చుంటే కిందికి ఉండడమే మంచిది. సరే నేను ఇంకొక ముచ్చట చెప్తా. ఇప్పుడు ఇట్లా టీవీ ఇట్లున్నది ఎదురుగా, టీవీ ఇట్లున్నది కానీ సోఫా కుర్చీలు ఇట్లున్నాయి అనుకో, ఇట్లా తిరిగి చూడాల్సి వస్తుంది కదా. అట్లా చూస్తే ఏం కదా, జరసేపు అయినాక మెల్ల నొప్పి అనిపిస్తుంది కానీ మళ్ళీ జరసేపు ఇట్లా అంటే మళ్ళీ ఇట్లనే చూసుడు అవుతుంది. ఇట్లా చూడుకోవచ్చు నా సైడ్కి. తక్కువ టైం అంటే 5-10 minutes వరకు ఓకే. ఓకే, మనం ఎక్కువ టైం ఇప్పుడు 2 hours 3 hours సినిమాలు చూసామనుకోండి, డెఫినెట్గా పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది తప్పకుండా. సో అట్లాంటివి అవాయిడ్, స్ట్రైట్గా ఉండేటట్టు. సరే ఇప్పుడు అంటే నేను ఈ కూసునుడు నడుము నొప్పి ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఎవరికి నడుము నొప్పి రావచ్చు అంటే మామూలుగా కూర్చునేటోళ్ళకే కాకుండా ఇంకెవరెవరికి వస్తుంది నడుము నొప్పి రానికి అసలు కారణం ఏంటి? ఎవరికన్నా రావచ్చు. ఫస్ట్ మనం ఏజ్తో సంబంధం లేదు, నడుము నొప్పి అన్నది ఎవరికన్నా రావచ్చు. నార్మల్గా మనం చూస్తానంటే మనకు వచ్చే పేషెంట్స్ వీళ్ళందరూ చూస్తానంటే ఎవరు వస్తారంటే రెగ్యులర్గా కూర్చొని పనిచేసేవాళ్ళు, ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేసేవాళ్ళు. ఓకే, సెకండ్ వచ్చి జిమ్. ఈరోజు పోయి నేను తొందరగా అన్నీ లేపేసి నెక్స్ట్ డే నేను మజిల్స్ వచ్చాయని 6 pack ఉంటాయి కదా, అది అట్లాంటి వాళ్ళు వస్తారు. తర్వాత గేమ్స్లో ఇప్పుడు ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ట్విస్టింగ్ ఎక్కడైతే ఉంటుందో మనం ట్విస్ట్ చేసి షార్ట్స్ కొట్టడం ఇట్లాంటివన్నీ, ఇవన్నీ కూడా ఎట్లంటే మనకు అలవాటు అయి ఉన్నాయి అనుకోండి పర్వాలేదు. ఇప్పుడు హమాలి ఉంటాడు, రోజు ఎంత బస్తలేం వస్తాడు, తనకి ఏం బ్యాక్ నొప్పి రాదు, ఏం రాదు, అలవాటు ఉంది. అంటే బాడీకి శరీరానికి ఏంటంటే దానికి టాలరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అదే మీరు వెళ్ళి రోజు లేపినాం అనుకో, రేపు పొద్దున్న హాస్పిటల్కి రావాల్సి వస్తుంది మళ్ళీ. అదే అంటే మనకి అలవాటు లేని పని స్లోగా పెంచాలి, ఒక్క రోజులోనే కాదు. ఇప్పుడు యోగాలో పోయి ట్విస్ట్ చేయాలన్నా కానీ లేదా జిమ్లో పోయి చేయాలన్నా కూడా ఒక్క రోజులోనే అన్నీ చేయకూడదు. అంటే నిదానంగా స్లోగా పెంచుకుంటూ పోతే బెటర్ అవుతుంది. ఈరోజు పోయి మనం జిమ్నాస్టిక్స్ చేసినాం అనుకో, ఎముకలు ఎరిగిపోతాయి, అంతే కదా. సో నిదానంగా స్లోగా చేసుకుంటూ పోతే బెటర్. సార్ ఇప్పుడు ఈ వెనుపూస కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది, ఈ వెనుపూస అనేది L1 L2 L3 ఏమేమో చెప్తున్నారు బయట పోతే డాక్టర్లు. L3 గ్యాప్ ఉన్నది, ఈ దానికి ఆపరేషన్లు చేస్తారా సార్? వెనుపూసకి ఇట్లా చేస్తారు. ఒకసారి చూపిస్తావా నాకు? అదే నా వెనుపూస నేను వచ్చిన సార్ వెన్నుపూసనే, మంచిగున్నది బొమ్మ. ఇది వెన్నుపూసనే, కాకపోతే ప్లాస్టిక్ వెన్నుపూస. సో ఇట్లా ఉంటది వెన్నుపూస. ఇందులో L1 L2 L3 ఉంటాయి సార్. ఇదేమో సర్వైకల్ అంటాం మనం, నెక్ భాగంలో ఉండేవాడిని సర్వైకల్ అంటాం. దీన్ని సీతో అంటాం మనం. సర్వైకల్ అంటే సి అన్నట్టు కదా అట్లా. ఇదేమో డార్సల్ అంటాం, అంటే మన ఛాతీకి సంబంధించినవి. ఎక్కడైతే ఎముకలు 12 ఎముకలు అటాచ్ అయి ఉంటాయో వాటి వరకు. దాని తర్వాత కింద వచ్చే వాటిని మనం లంబార్ అంటాం. ఇది ఇక్కడవి, ఓకే, నడుము బొక్కల దగ్గర అన్నట్టు. దాని కింద వస్తే సాక్రం అంటాం. ఈ కింది బోన్, ఇది అయితే మనకి ఈ బోన్స్ ఉంటాయి కదా ఈ ఎముకలు, దీనికి అటాచ్ అయ్యి ఉండేది అన్నట్టు, దీన్ని సాక్రం అంటాం. సో చాలా వరకు లంబార్ దాంట్లోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికి. ఎందుకంటే ఈ భాగం ఏదైతే ఉందో ఇది ఫిక్స్డ్ ఉంటుంది, దీంట్లో ఎక్కువ మూవ్మెంట్ లేకుంటుంది. మనకి పక్కటెముకలు కూడా వచ్చి ముందర కూడా ఉంటాయి కాబట్టి అదంతా ఒక బాక్స్ లాగానే ఉంటుంది. మనకి ఇప్పుడు వంగినాం అనుకో, ఇక్కడనే వంగుతాం మనం, ఇక్కడ నుంచే మనకి వంగుడు ఉంటుంది. సో మూవ్మెంట్ ఇక్కడే ఉంటుంది ఎక్కువ. ఒకటి సెకండ్, మన బాడీ అంతా దీని మీదే పడుతుంది, వెయిట్ అంతా. ఇప్పుడు మనం సైకిల్ కూడా పోవాలన్నా ఇక్కడ ఈ డిస్క్ వల్ల మనకి ఎక్కువ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకని ఇక్కడనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు L1 L2 కదిలిన ఈ గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ ఏడ వస్తుంది సార్? ఇప్పుడు ఇందులో ఇవి డిస్క్ అంటాం, ఈ మధ్యలో ఉన్న వాటిని డిస్క్ అంటాం. ఇవి అరిగిపోతాయి కొంతమందికి. దీన్ని మనం ఇప్పుడు ఇంతకుముందు అన్నాం కదా షాక్ అబ్జార్బర్ అన్నట్టుగా అన్నాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు జెల్ లాగా ఉంటుంది. జెల్ అంటే మనం ఇట్లా ఉంటే మళ్ళీ పైకి లేస్తుంది. ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఏమిటంటే ఈ కెపాసిటీ అనేది పోతుంది అన్నట్టు, జెల్ లాగా ఉండేది. అప్పుడు మనకి ప్రాబ్లం రావడం మొదలవుతుంది, నొప్పి రావడం కానీ, లేదంటే ఇది ఇట్లా బయటకు వచ్చేసి ఈ నరాలను ఉతకపోవడం కానీ అట్లాంటిది అవుతుంది. ఇప్పుడు ఇది జెల్ కరిగితే ఈ నరాలు ఉతకపోతే ఇక నొప్పి షురు అవుతుంది. కొంతమందికి మనకి ఫ్రాక్చర్లు కూడా అవుతాయి. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ అనుకోండి, లేదా జిమ్కి పోయిన వాళ్ళకి
లేదా మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, ఇప్పుడు ముసలి వాళ్ళ స్ట్రెంతే తక్కువ ఉంటుంది, బోన్ స్ట్రెంత్, అవి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ దీనికి ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? అది ఇంకా దానికి ఇంకా అది మొత్తం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మనం ఏం చేస్తామంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఏది బయటికి వచ్చింది కదా, ఇప్పుడు దీని ఒత్తుతుంది కదా, మనం ఏం చేస్తామంటే ఈ కొంచెం ఏదైతే బయటికి వచ్చిన పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్ తీసేసి స్పేస్ మళ్ళీ నరానికి స్పేస్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు చూస్తారు కదా, ఈ చిన్న రంధ్రంలోంచి మనకి వస్తుంది. ఇప్పుడు ఇది బయటికి వచ్చింది అనుకోండి, ఈ రంధ్రం అనేది చాలా చిన్నగా అయిపోతుంది, ఈ నరం అనేది ఒత్తుకుపోతుంది మనకి. అప్పుడు ఒత్తుకుపోయినప్పుడు మనం షియాటికా అని వింటారు మీరు పేరు, ఈ నరాలే మనకి కాలకపోతాయి. సో ఇక్కడ ఇది ఒత్తుకపోతుంది కదా, అందుకనేసి అది వస్తుంది. మనం ఏం చేస్తాం, దీనికి మళ్ళీ స్పేస్ జగత అన్నది తయారు చేసి ఇస్తాం అన్నట్టు మనం దానికి, మళ్ళీ అదంతా అది ఇది అవుతుంది. అబ్బో ఇదంతా పెద్ద కథనే ఉన్నది కదా, పెద్ద కథనే ఉంది. స్పైనల్ కార్డ్ అంటే అందుకే అంతవరకు మనం పోకూడదు, జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సరే ఇది అరుగుడు బాగానే ఉన్నది, అరగకుండా ఉండాలంటే ఏం తినాలి? తినడానికంటారా? తినడానికి మామూలుగా బోన్ కోసం అయితేనేమో మనం కాల్షియం సంబంధించినవి, ఆకుకూరగాయలు, పాలు, ఇట్లాంటివి, పన్నీర్, ఇట్లాంటివన్నీ. పర్టికులర్గా మనకు ఓల్డ్ ఏజ్ ఉందనుకోండి, కొంచెం కాల్షియం రెగ్యులర్గా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనం విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంట్ దీనికి. అది మనకి ఎండలోనే ఉంటుంది, ఎండకు పోతే విటమిన్ డి అదంతా అదే వస్తుంది. ఓకేనా, మనం ఏం చేస్తాం, మొత్తం కప్పుకొని పోతాం, మేకప్లు కూడా అన్ని వేసుకొని, ఎండ అన్నది అస్సలు రాదు. సో దానికి అట్లాంటప్పుడు మనకు భయం లేదు, మనం అంత ఎండలనే తిరుగుతాం. మనకి మస్తున్నది అన్నట్టు సరిగా నేను అంత ఎండలు తిరుగుతా, నల్లగా ఇందాక తిరుగుతా మొత్తం. అట్లయితే మీకు బాగానే ఉండండి, గట్టిగా ఉంటుంది, ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తా. సో అది విటమిన్ డికి కొంచెం ఎండలు పొద్దున సాయంత్రం ఒక 10-15 నిమిషాలు, ఇది వాళ్ళకి లేదు మనకి తక్కువ ఉంది అనుకుంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. సార్ ఇట్లా ఆపరేషన్ చేయకుండా మందులతో తక్కువ చేసేది ఏమన్నా ఉంటుందా? చాలా వరకు మనం అనుకుంటాం, అంటే ఇప్పుడు మీకు నడుము నొప్పి వచ్చిందంటే డాక్టర్ దగ్గర పోతే పట్టుకొని ఆపరేషన్ చేస్తాడు అన్నట్టు ఏం లేకుంటుంది మనకి. అంటే లోపల ఈ నరాలకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఫస్ట్ మనం ఎంఆర్ఐ ఏదైనా చేస్తాం కదా, చేసినప్పుడు మనకి ఆ నరాలు ఏమన్నా ఒత్తుకపోతున్నాయా లేదన్నా చూస్తాం ఒకటి. సెకండ్, ఇప్పుడు ఈ రెండు అన్నీ ఒకదానిపైన ఒకటి సరిగ్గా ఉన్నాయి, అట్లా కాకుండా ఒకటి ముందుకు వెనక్కి అయిపోతుంది అప్పుడప్పుడు. అట్లాంటప్పుడు మనకి ఆపరేషన్ అవసరం. ఒకవేళ అవి ఏం లేకున్నాయి అనుకో, మనకి ఆపరేషన్ ఏం అవసరం లేదు, ఎక్సర్సైజ్ కొన్ని రోజులు మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది. అమ్మా అట్లున్నదంట దీని ఖాత. సార్ నేను ఇంతకుముందు మీరు నరాలు అనేసరికి జర రాకుండా సార్, నేను నరాల ముచ్చట అడుగుతాను కదా, ఇప్పుడు దీని పరిస్థితి అంతా ఇది సార్. ఇక నరాల కాడికి వచ్చి నరాల ముచ్చట మాట్లాడే ముందు ఈ స్పైనల్ కార్డుకు దమాకుకు కనెక్షన్ ఉంటుంది అంటారు కదా, దీనికి దానికి ఎట్లా కనెక్షన్ ఉంటుంది సార్? ఇప్పుడు ఈ నరాలు అంతే కదా పనిచేయవు, నరాలు అన్నవి వైర్ల లాగా అంతే, వైర్ అన్నట్టు. అంటే ఇప్పుడు కరెంట్ పోవాలంటే వైర్ అన్నట్టు అంతే, కానీ మెయిన్ పని అంతా బ్రెయిన్లోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారు అనుకోండి, మీ పెదాలు కదిలినాయి, నాలుక కదిలింది, శ్వాస ఇవన్నీ జరిగినాయి. ఎట్లా జరుగుతుంది, బ్రెయిన్లో ఆలోచన వచ్చిన తర్వాత అది నరాల నుంచి ఈ మన కండరాలకు వస్తే అప్పుడు పని జరుగుతుంది. ఒకవేళ ఈ నరాలు కట్ చేసినాం అనుకోండి, ఇంకంతే బంద్ అయిపోతుంది అంత. సార్ ఇప్పుడు మెడ నరాలు అంటే స్పైనల్ కార్డుకించి బ్రెయిన్ దాకా నరాలు ఉన్నాయి అనుకోండి, మరి ఈ నరాలకు కానీ ఇది దమాకుకి ఏమన్నా ప్రాబ్లం అయింది అనుకోండి సార్, మొత్తం పురకాయ ఇదంతా తీసేసి ఆపరేషన్ చేస్తారా? అవసరం బట్టి మనం అన్నిట్లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ కండిషన్ని బట్టి మనం 2-3 రకాలుగా చేయొచ్చు. అంటే చిన్నగా ఓపెన్ చేసి చేయొచ్చు, కొన్ని ఆపరేషన్లకి పెద్దగా ఓపెన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అట్లా దాన్ని బట్టి పరిస్థితిని బట్టి మనం మారుస్తాం కొంచెం. పురకాయ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇట్లా అతుక్కుంటుంది సార్, నాకు ఎప్పుడు అనుమానమే. అతుక్కుంటుంది, ఇప్పుడు చెయ్యి చెయ్యి అతుకోదు, అట్లనే అతుక్కుంటుంది అది కూడా. దానికి కాకపోతే కొంచెం కొన్ని రోజుల వరకు ఫిక్స్ చేస్తాం, స్క్రూస్, చిన్న స్క్రూస్ ఉంటాయి, ఓన్లీ బోన్కే, అంటే ఎముక వరకే, బ్రెయిన్కి పెట్టి ఇప్పుడే ఇక మళ్ళా చిన్నవి. సార్ ఇప్పుడు ఈ దమాకును చూసినాక నాకు యాదకి వచ్చింది, మా ఊర్లో కూరలు అన్నారు, అరే ఆయనకి చిన్న మెదడు చితికిపోయిందిరా అంటారు. చిన్న మెదడు ఉంటుంది, పెద్ద మెదడు ఉంటుంది, 2 మెదడులు ఉంటాయి సార్ ఒక మనిషికి. అంటే మనం వ్యవహారిక భాషలో, మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అట్లా అంటాం మనం. అంటే బాగానే మొత్తం ఒకలాగానే పిలవలేము కదా. మీరంటే ఇప్పుడు చంద్రబాబు అంటారు కానీ ముక్కు ఉంటుంది, కాలు ఉంటుంది, చెవు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అట్లనే బ్రెయిన్కి కూడా డిఫరెంట్ భాగాలు ఉంటాయి, ఒక్కొక్క దానికి
ఒకటొకటి. ఇప్పుడు ఇంట్లో ఉన్నదా సార్ ఈ బ్రెయిన్ లో? ఇది రఫ్ మనకి ఇది చిన్నది. సో ఈ బయటికి కనిపించేదంతా మనం పెద్ద బ్రెయిన్ లాగా అనిపిస్తాం ఇదంతా ఇక్కడ వరకే. దీని వెనకాల లోపలే ఉంటుంది చిన్నగా, ఇక్కడ ఉంటుంది. అది చిన్న మెదడు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ మనకి ఈ శ్వాస తీసుకోవడం ఏదైతే ఉంటుందో, హార్ట్ నడిచేది ఏదైతే ఉంటుందో, లేదంటే మనం మెలకువ ఉండడానికి అవన్నీ సంబంధించిన కేంద్రం అంతా అక్కడే ఉంటుంది అన్నట్టు. అందుకని ఎవరికైనా మనకి దెబ్బ తగిలినప్పుడు, వెనకాల తగిలినప్పుడు జనరల్గా స్పాట్ డెడ్ అని అంటాం కదా. సో అందుకనే అట్లాంటి వాటికి దెబ్బ తగిలినప్పుడు మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సరే ఈ మెదడు ముచ్చటిని ఇంకొకటి అడుగుతా. వీని దమాక్ మంచిగా ఉన్నది అంటారు, ఆయనకి దమాకే లేదంటారు. ఆ పూరానికి దమాకు పెరగాలి అంటారు. అరే వీనికి జర దమాకు ఎక్కువైందిరా అంటారు. అంటే ఈ దమాకు పెరుగుడు అంటే ఇదంతా ఉన్నదా సార్? నిజంగా ఉంటుందా? దిమాక్ అనేది అందరికి అట్లానే ఉంటుంది, అంతనే వెయిట్ ఉంటుంది. దాదాపు కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ 1300 to 1500 grams వరకు ఉంటుంది అంతే. 1300 to 1500 grams అంటే కిలోన్నర లోపల మెదడు, కిలోన్నర మెదడు ఉంటుందా సార్ మనకు? అమ్మని అంత ఉంటుంది. బట్ మనం జనరల్ గా మాట్లాడే పదజాలం ఏంటంటే తెలివిని బట్టి మాట్లాడతాం. ఎంత చదువుకున్నాడు, ఎట్లా ఆలోచిస్తున్నాడు, ఆలోచన విధానం ఏంది అన్నది మాట్లాడతాం. నార్మల్ భాషలో బ్రెయిన్ ఎంత ఉంది, ఏముంది అన్నది సంబంధం లేదు. కానీ అది ఇది తక్కువ ఉన్నది కొంచెం, దీనికి జర దమాకు తక్కువ అనేది లేదన్నట్ట? అట్లేం లేదు, దమాకు అంతనే ఉంటుంది అందరికి అంతనే ఉంటుంది. మనం ఆలోచించిన విధానాన్ని బట్టి. ఇప్పుడు నేను డాక్టర్ లాగా ఇట్లా ఆలోచిస్తున్నా, మీరు యాంకర్ లాగా మీకు ఎక్కువ తెలుసు నాకంటే, అంతే కదా. నా ఉద్దేశంలో చూస్తే మీకు తక్కువ తెలుసు అన్నట్టు డాక్టర్ గురించి, అంతే కదా. మీరు చేసే వరకు నాకు తక్కువ తెలిసి ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది. అంటే మనం ఎట్లా ట్రైన్ చేసినాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మా ఊళ్ళో ఏమంటుంటారు అంటే బెండకాయ తింటే మస్తు లెక్కలు వస్తాయి, పొరలకు బెండకాయ పెట్టాలంటారు. దమాకు మంచిగా పని చేయాలని అంటే, సురుగ్గా ఉండాలని అంటే, చకచక చకచక పూరలు దెబ్బ చదువుకొని మంచిగా కిలకిల తిరగాలంటే ఏం తినాలి సార్? సో దానికి కూడా బ్రెయిన్ ఫుడ్ అని ఉంటుంది మనకి. బ్రెయిన్ ఫుడ్స్ అంటే అన్ని వెజిటబుల్స్ మనకి బ్రెయిన్కి మంచిగా చేస్తారు. ఓకే, ఎనీ కూరగాయలు ఏవైనా, ఆకుకూరలు కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ మనకి బ్రెయిన్కి మంచివి. మరి బ్రెయిన్ ఫుడ్ అంటే ఇంకేమన్నా? బ్రెయిన్ మీద అన్నట్టుగా బెండకాయలు అనుకోండి, వాల్నట్స్ అంటాం. ఆల్మండ్స్, అది వాల్నట్ అంటే బ్రెయిన్ లెక్కనే ఉంటుంది కదా సార్, ఇట్లాంటివన్నీ. కానీ ఇప్పుడు అవి కొనుక్కోవాలన్నా కూడా కష్టమే మనకి. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నానుకోండి, ఇవన్నీ ఫుడ్స్ మనం ఎక్కడ తింటాం. మెయిన్ బెటర్ ఏంటంటే ఫ్రెష్ ఫుడ్స్, మంచి వెజిటబుల్స్ తింటే సరిపోతుంది అంతవరకు. సరే ఈ బ్రెయిన్ ముచ్చట ఇంకొకటి అడుగుతా నేను. ఈ బ్రెయిన్కి ఏమైనా ప్రాబ్లం అయిందంటే ఎట్లా తెలియాలి మనకు? సో బ్రెయిన్కి ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఒక హెడేక్ కామన్గా వచ్చేది జనాలకి ఏంటంటే, ఎవరికైనా కూడా హెడేక్ వస్తుంది ఫస్ట్. అంటే ఒక్కొక్క రకాన్ని రోగాన్ని బట్టి మనకు ఒకటొకటి ఉంటుంది. మనం చెప్పేది ఏంటంటే కామన్గా వచ్చేది ఏంటంటే తలనొప్పి వస్తుందని వస్తారు. సింపుల్ తలనొప్పి అనేది ఎవరికైనా రావచ్చు. ఈరోజు ఎక్కువ పని చేసినాం, ఎక్కువ ఎండలో తిరిగినాం, లేదా నిద్ర లేదు అన్నప్పుడు మనం దానికి సంబంధించింది మనం తీసేసినాం అనుకోండి. నిద్ర లేకుంటే నిద్ర, తిండి లేకుంటే తిండి అంటే యూజువల్గా తగ్గిపోతుంది. లేదంటే ఒక పారాసిటమాల్తో తగ్గిపోతుంది. ఒకవేళ మనకి రెగ్యులర్గా వస్తుంది నొప్పి, ఈ వారంలో 5 సార్లు వచ్చింది, నెక్స్ట్ వారంలో అట్లనే వస్తుంది, మందులు వేసుకున్నా కూడా మనకు ఫలితం లేదు అనుకున్నప్పుడు డాక్టర్ని కలవడం బెటర్, మనం దిమాగ్ పెట్టకుండా. సార్ ఇంకొక ముచ్చట, నీళ్ళు తాగకపోతే నెత్తిన వస్తుందా అంటారు, ఏమైనా నీళ్ళు తాగకపోతే నెత్తిన వస్తుందా సార్? నీళ్ళకు నెత్తికి ఏం సంబంధం? అదే ఇప్పుడు నీళ్లు తాగితే నాకు ఎప్పుడు అనుమానం సార్, నీళ్ళు తాగినాం కడుపులోకి పోతుంది, నెత్తిలోకి పోవు కదా, మరి నీళ్ళు తాగకపోతే నెత్తి ఎందుకు వస్తుందని ఎప్పుడు డౌట్ వస్తుంది సార్ నాకు. కరెక్ట్, ఇది క్వశ్చన్ కరెక్ట్. బ్రెయిన్కి మనం ఇప్పుడు మనకి బాడీలో రోజు ఇంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, మనం తిన్నదంతా ఎక్కడ పోతుంది? శక్తిలాగా తయారయ్యి మిగతా బాడీ అంతా ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 క్యాలరీస్ ఇచ్చినాం అనుకోండి బాడీకి, ఈరోజు ఇస్తానంటే 20 బ్రెయినే తినేస్తుంది. తిండిపోతే అంటే పని కూడా అట్లనే ఉన్నది. మరి మిగతా బాడీ నడవాలంటే అదే పని చేయాలి కదా. 25% మనకి బ్రెయినే తీసుకుంటుంది. మనం ఉన్న వెయిట్ ఇప్పుడు ఒక 70 kg మనిషిని తీసుకున్నాం అనుకోండి, మనకి 1.5 kgs మనకి బ్రెయిన్ అయిపోయింది. మిగతా ఎన్ని కేజీలు? ఆల్మోస్ట్ 57-58 kgs మనకి బాడీ. కానీ 20% దీనికే పోతుంది, దీని కోట. సో అందుకని
బ్రెయిన్కి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉండాలి, గ్లూకోజ్ కంటిన్యూస్గా అందుతూ ఉండాలి, వాటర్ కంటిన్యూస్గా అందుతూ ఉండాలి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా ఉండాలి బ్రెయిన్లో, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సరే వెనకటికి మెదడు వాపు వ్యాధి, మెదడు వాపు వచ్చింది ఇట్లా అందరూ ఈ నడుమ అసలు అట్లా పెద్దగా మెదడు వాపు వినబడతలేదు. ఈ నడుమ వినబడదు ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, బ్రెయిన్ ఉబ్బింది ఇట్లా. అప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు చూస్తే బ్రెయిన్ వాప్, మెదడు వాప్ అనే వ్యాధికి జపనీస్ ఎన్సెఫలైటిస్ అని ఉండేది అప్పుడు, ఒక వైరల్ సంబంధించిన డిసీజ్. ఇప్పుడు ఏంటంటే అందరి లివింగ్ కండిషన్స్ అంటే మనం తినే ఫుడ్ కానీ, మనం ఉండే పరిస్థితులు కానీ, నీట్నెస్ కానీ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ వ్యాక్సినేషన్స్ కూడా వచ్చాయి. దానివల్ల ఏంటంటే అది తగ్గిపోయింది ఇప్పుడు. అందుకని దాని గురించి మనం అంత ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. పాతకాలంలో ఇప్పుడు వానలు వరదలు వచ్చాయి, ఈ దోమలు అవన్నీ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అంతగా లేవు. అందరూ ఇంట్లో ఆల్అవుట్ వాడుతున్నారు, లేదా మస్కిటో నెట్స్ వాడుతున్నారు, ఏదో ఒకటి వాడుతున్నారు బెటర్. అందుకని కండిషన్స్ బెటర్ అయినాయి కాబట్టి అది తగ్గిపోయింది. ఇప్పుడు కండిషన్స్ ఏమైనాయి, ఇప్పుడు మనకి వెయిట్ గెయిన్, వెయిట్ ఎక్కువైపోవడం, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇవి ఎక్కువైపోయినాయి వాటికంటే. అందుకనేసి సో ఇప్పుడు కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ఇప్పుడు కూడా వేరే రకంగా మెదడు వాపు వస్తుంది, కండిషన్స్ వేరే ఉంటాయి. కానీ అప్పుడు దానికి అనుకునే వాళ్ళం, ఇప్పుడు కండిషన్స్ వేరే. ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్లు ఎందుకు కొడుతున్నాయి సార్? పబ్లిక్ అంతా ఏమన్నా అనగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటున్నారు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అసలు? దానికి ఎందుకు స్ట్రోక్ వచ్చే పనులు వీళ్ళు ఏం చేస్తారు? అదే ఇప్పుడు మనం అనుకున్నాం, ఎప్పుడైంది బ్రెయిన్ అనేది కంటిన్యూస్ గా మనం గ్లూకోజ్ అన్ని దానికి సంబంధించినవి అందాలి. మనం ఒక చిన్న కూరగాయలది చిన్న ఒక పొలం వేసినాం అనుకో, నీళ్ళు అయితే పోవాలి కదా, పోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఎండిపోతుంది. ఇది అంతే. సో ఇక్కడ ఏమవుతుంది, పైపులు ఉంటాయి మనకి, బ్లడ్ వెజల్స్ అంటాం ఇప్పుడు. సో దానికి కంటిన్యూస్గా రక్తం సప్లై ఉండాలి. ఇప్పుడు అదేమవుతుంది, బ్లాక్ అయిపోతుంది. అది బ్లాక్ అయితే ఏమవుతుంది, అది ఏరియాకి ఏదైతే పోయేది ఉంటుందో మనకి అది బంద్ అయిపోతుంది. అది స్ట్రోక్. దెబ్బకు స్ట్రోక్ వచ్చి ఇంకా ఆ పార్ట్ పని చేయదు అన్నట్టు. ఇంకా కొంతమందికి ఏంటి, మనకి బీపీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బీపీ ఎక్కువైనప్పుడు ఏంటి, పగిలిపోతుంది. ఇప్పుడు వరి పంట ఉంది, ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇంతవరకు వేస్తేనే బాగుంటుంది. వరదలు వచ్చినట్టు రోజు వాటర్ పోస్తే ఏమవుతుంది, పోతుంది. ఇది కూడా బ్లడ్ మనం ఎక్కువ అయిపోయింది అనుకో, బీపీ అది పగిలిపోతుంది. సార్ బ్లడ్ బీపీ అంటే నాకు ఒక ముచ్చట యాద్ కదా, బీపీ ఎక్కువ అయితే కూడా నెత్తిన వస్తుంది అంటే ఎందుకు, అంటే ఏమిటి వల్ల నెత్తిన వస్తుంది అన్నట్టు? సో ఇప్పుడు మన బ్రెయిన్ అనేది ఏముంది, మనం ఒక బోన్ లోపల ఉంటుంది, ఒక ఇనుప పెట్టె లోపల ఉన్నట్టు ఉంటుంది, దానికి ప్లేస్ లేకుంటుంది బయటికి. అంతే కదా. కడుపులో కొంచెం గ్యాస్ నిండి ఏమవుతుంది, ముందుకు వస్తుంది, అంతే కదా. కానీ బ్రెయిన్లో ఎక్కడ ముందుకు రావడానికి లేదు. బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే బ్లడ్ పంప్ అవుతుంటుంది లోపలికి ఎక్కువ, సో ప్లేస్ ఉండదు బ్రెయిన్కి, అందుకని మనకి నొప్పి వస్తుంది. తలనొప్పి అందుకు వస్తుందా? ఓ ఏమో బ్రెయిన్ అంటే చూడండి, అది ఉన్నది కిలోన్నర లేదు, గట్టిగా లేదు, కానీ దానికి ఎన్ని నొప్పులు ఎన్ని కథలు. సరే ఇప్పుడు బ్రెయిన్ మంచిగా పూరలకు పనిచేసి పూరలు బాగా చదువుకోవాలంటే పూరలకి ఏమైనా ముచ్చట చెప్తావా? ఒక ముచ్చట. పిల్లలకి ఏంటంటే ఫస్ట్ మంచి తిండి, అంటే ఫ్రెష్గా కుక్ చేసిన తిండి, అంటే ఏ రోజుది ఆ రోజు, మంచి వెజిటబుల్స్ అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. సార్ మెదడుకు మేత అంటుంటారు కదా, నేను అనుకుంటుంటే ఇట్లా 1 2 3 ఇట్లా చేస్తారు కదా, అది అనుకోకపోతుంటే నీ అనికైతే మెదడుకు మేత అంటే నెత్తికేమైనా తిని పెడతారేమో సపరేట్ కాదు. ఈ మెదడుకు మేత అంటే ఇట్లా పజిల్ చేపించుడు బుద్ధితోటి ఎట్లా ఆలోచించి పియాలి పొరలతో అంటే ఏం చేపియాలి? మరి మనం కండ పెరగాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ తిండి తింటాము, సెకండ్ ఎక్సర్సైజ్ చేస్తాం, అంతే కదా. తిండి తినకుండా ఎక్సర్సైజ్ చేసినా వేస్ట్ అవుతుంది, లేదా ఓన్లీ తిండి తింటే అది కూడా వేస్ట్ అవుతుంది, అంతే కదా. 2 సమపాలలో ఉండాలి మనకి. ఫుడ్ ఇది ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ స్లీప్ రెండు, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంటో మనకి ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. సరే ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు కిడ్నీలు ఖరాబ్ అయితేనంట మళ్ళీ వేరే వాళ్ళ కిడ్నీలు పెడతారంట. అట్లనే ఇది కార్జం ఉంటుంది కదా సార్, కార్జం ఖరాబ్ అయితే వేరేటోళ్ళ కార్జం పెడతారంట. ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ అయితే దిమాగ్ తీసేసి ఇంకొక, ఇప్పుడు ఎట్లయినా తీసి పెట్టడానికి వస్తున్నది కదా, ఆపరేషన్ చేసి పెట్టడానికి అవుతుందా? అది అవ్వదు ఇప్పుడు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అయితే అవ్వదు. ఎందుకంటే మనకి బ్రెయిన్ నుంచి కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని బిలియన్ల కనెక్షన్స్ ఉంటాయి.
ఇప్పుడు కిడ్నీ అనుకో, కిడ్నీ అనుకుంటే ఒక రక్తం పోవడానికి ఒకటి, రక్తం తీసుకురావడానికి ఒకటి, ఆ మూత్రం ఫామ్ అయిందాక ఒకటి 3 ట్యూబ్లు ఉంటాయి. అంతే. ఆ 3 ట్యూబ్లను కనెక్ట్ చేస్తే సరిపోతుంది. బ్రెయిన్ అట్లా కాదు. బ్రెయిన్లో కొన్ని బిలియన్ కనెక్షన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క దాన్ని పట్టుకొని సూచర్ చేసుకుంటూ కూర్చొని, అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఈ తంబు గదలాలు అనుకోండి, దానికి సపరేట్ కనెక్షన్స్ ఉంటాయి బ్రెయిన్ వరకు. వీటన్నిటిని మనం చేయలేం. బ్రెయిన్ రిప్లేస్మెంట్ అన్నది విత్ ద కరెంట్ టెక్నాలజీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాకపోతే ఆల్టర్నేట్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నెక్ ఇంజురీ అయింది అనుకోండి, పెరాలసిస్ అవుతారు వాళ్ళకి, అట్లాంటివి మన రోబోటిక్ వేరే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనేసి ఒకటి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు దానివల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది, కానీ బ్రెయిన్ తీసి బ్రెయిన్ పెట్టడం అనేది ఉండదు. అంటే సార్ దిమాగ్కు సంబంధించి ఇట్లా దిమాకు మీద పడితే అంటే నెత్తికి ఇట్లా దెబ్బ తగిలితే అప్పటికప్పుడు చచ్చిపోతారు కదా సార్. ఏమిటికి ఎట్లా నెత్తికి దెబ్బ తగిలితే చచ్చిపోతారు? నెత్తికి ఇప్పుడు మనం బండ్ల మీద పోతుంటే హెల్మెట్ వేసుకోవాలి, హెల్మెట్ వేసుకోవాలని గట్టిగా చెప్తారు కదా. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాం హెల్మెట్ వేసుకోవాలని అంటారు. ఎందుకు నెత్తికి దెబ్బ తగలకుంటే ఏమిటికి చూసుకోవాలి అసలు? నెత్తికి దెబ్బ తగిలితే ఏం చూసుకోవాలి? తగలకుండా చూసుకోవాలి. తగలకుండా ఎందుకు? ఇప్పుడు కంప్యూటర్ ఉంది, ఈ కంప్యూటర్లో మనకి సిపియు అని ఒకటి ఉంటుంది, అంటే ప్రాసెసింగ్, అంతే కదా. అది సిపియు అనేది ఏంటంటే కంప్యూటర్ మొత్తం నడవడానికి అదే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అది తీసేసాం అనుకోండి, ఇదేంటి డబ్బా అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే బాగానే ఉంటుంది, సౌండ్ బాగానే ఉంటుంది, కీబోర్డ్ బాగానే ఉంటుంది, మౌస్ బాగానే ఉంటుంది, కానీ కంప్యూటర్ అనేది పనికి రాకుండా. సో ఇప్పుడు మనిషిలో కూడా బ్రెయినే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు మనకి కిడ్నీ చేంజ్ చేయొచ్చు, లివర్ చేంజ్ చేయొచ్చు, హార్ట్ చేంజ్ చేయొచ్చు, లంగ్స్ కూడా చేంజ్ చేయొచ్చు, మనం ఇవన్నీ చేంజ్ చేయొచ్చు, కానీ బ్రెయిన్ అనేది మనం చేంజ్ చేయలేం. సో బ్రెయిన్కి ఒకసారి ఏమైనా పర్మనెంట్ డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అట్లా. అందుకనే అది ఇంపార్టెంట్. సరే, ఈ దమాకు వచ్చే రోగాలు ఏముంటాయి ఎక్కువ? మెదడుకు వచ్చే రోగాలు ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు కరెంట్ మనకి ఒకటి మనం అందరిలో తీసుకుంటే ఫస్ట్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ ఫస్ట్ బ్లీడింగ్ వల్ల కానీ, లేదంటే రక్తం దిగవడం వల్ల వెళ్ళవచ్చు స్ట్రోక్. తర్వాత ట్యూమర్స్ అంటే ఇప్పుడు మనం క్యాన్సర్ గడ్డ లాగా బ్రెయిన్లో కూడా క్యాన్సర్ గడ్డ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి మనకి హెడేక్ వచ్చినప్పుడు తొందరగా చూసుకుంటే బెటర్. సో కొంతమందికి మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్, ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో చూస్తానంటే మనం వాటర్ లోపల, బ్రెయిన్ లోపల వాటర్ ఉంటుంది కొంచెం, ఆ వాటర్ పోయే రాస్తా బంద్ అయిపోవడం, అట్లాంటివి హైడ్రోసెఫలస్ అంటాం. అట్లా ఇట్లాంటివి కాకుండా ఇంకా మనకి పార్కిన్సన్స్ అనేసి ఉంటాయి. తర్వాత ఫిట్స్ ఉంటుంది, ఫిట్స్ వస్తాయి చాలా మందికి. ఫిట్స్ ఇవన్నీ రోగాలు ఉంటాయి, చాలా రోగాలు ఉంటాయి. సరే, ఈ ఫిట్స్ అనేసరికి నాకు ఈ ముచ్చట అడగాలని అనిపించింది. కొంతమందికి ఏమో చిన్నగా ఉన్నప్పుడు పొరలు కింద పడితే ఫిట్స్ వచ్చిందని అంటారు, వెనకకు పడితే ఫిట్స్ వస్తుంది, వెనకకు పడనీయకుండా పిల్లలను అంటారు. అది ఒక ముచ్చట. కానీ పెద్దగా అయినాక కూడా, డెలివరీ అయినాక కూడా ఫిట్స్ వస్తుంది కదా సార్, అది ఎట్లా వస్తుంది మరి? వస్తుంది. సో ఫస్ట్ కింద పడడం అనేది ఎక్కడ పడినా ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ అన్నవి చాలా వరకు మనకి పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది. కొన్ని ఫిట్స్ ఏమో మనకి వయసుతో పాటు తగ్గిపోయే ఫిట్స్ ఉంటాయి, కొన్ని ఏమో కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉండే ఉంటాయి. కొంతమందికి ఏమో మనం మెడిసిన్స్తో ట్రీట్మెంట్ ఇస్తే కంట్రోల్ ఉంటుంది, కొంతమందికి మెడిసిన్స్ ఇచ్చినా కూడా కంట్రోల్ ఉండదు. అట్లాంటి వాళ్ళకి మనకి ఆపరేషన్ కూడా అవసరం అయ్యే అవకాశం ఉంటుంది, ఫిట్స్కి కూడా ఆపరేషన్ ఉంటుంది. అది. సో ప్రెగ్నెన్సీలో కూడా మనకి బీపీ కంట్రోల్ లేకుంటే మనకి చాలామందికి ప్రెగ్నెన్సీ లాస్ట్ దీంట్లో మనకి ఫిట్స్ వస్తాయి. అవి మామూలుగా ఏంటంటే ఆ టైంలో మనం బీపీ కంట్రోల్ చేసుకొని ఫిట్స్కి సంబంధించిన మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ రావు చాలా వరకు వాళ్ళకి. అందుకనే వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. ఫిట్స్ వస్తే ఏమవుతుందంటే మనకి బేబీకి కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది, రక్త సరఫరా. సో బేబీకి కూడా అఫెక్ట్ అవుతుంది. సార్, ఇట్లా కొన్నిసార్లు ఏమవుతుందంటే గమ్మున ఉండగా నెత్తి వెనకది కంత తిమ్మిరి పట్టినట్టు అవుతుంది సార్. అది ఏమిటికి సిమ్టమ్ అంటారు సార్? ఏం లక్షణం అన్నట్టు? అది వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతున్నట్టు చాలా వరకు వెనకాల మనకి వచ్చే నొప్పులు కానీ, ఇబ్బందులు కానీ జనరల్గా ఏంటంటే కొంచెం ఎక్కువ టెన్షన్, ఎక్కువ టైర్డ్ అయిపోయి ఇట్లాంటి వాటి వల్లనే ఉంటుంది. మనకి స్ట్రెస్ వల్ల మనకు తగ్గట్లేదు అనుకుంటే మెడికల్ కన్సల్ట్ అవ్వడం బెటర్. ఓకే, అంటే ఎప్పుడూ ఉంటుంది అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది పోతుంది అంటే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ రెగ్యులర్గా ఉంటుంది అంటే చూపించాలి. అట్లా ఎవరైనా తిమ్మిర్లకి మీరు ఏమైనా వస్తున్నది నెత్తిక అంటే చూపించుకోండి, మంచిది కాదంటే సార్ చెప్తున్నాడు. సార్, ఇంకొక 2 ముచ్చట్లు అడుగుతాయి. ఏంటి అంటే
ఈ మొత్తము ఈ స్పైన్ గురించి మాట్లాడుకున్నాం, మనము దిమాకు గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇప్పుడు చదువుకున్నది ఏమడిది సార్ మొత్తము? నేను చదువుకున్నదా, నేను న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్కి నరాలకు సంబంధించిన ఆపరేషన్కి సంబంధించింది అన్నట్టు. సార్ ఈ బ్రెయిన్ ఆపరేషన్లు ఎన్ని చేసిండ్రు మీరు ఇప్పటివరకు? ఇప్పటివరకు ఒక అరౌండ్ 2500 to 3000 నాకు తెలిసి ఉండొచ్చు. మీరు వయసు ఎంత ఉంటుంది సార్ ఇప్పటికి? ఇప్పుడు 38. 38 సంవత్సరాలకు 2000 బ్రెయిన్ ఆపరేషన్లు చేసిండ్రా? ఇట్లా నా జీవితకాలం ఇది గుర్తుండిపోయేటటువంటి ఆపరేషన్ అని ఎప్పుడన్నా చేసిండ్రా సార్? చేసినాం, అంటే చాలానే చేసినాం. ఎన్ని గంటలు ఉంటుంది సార్ అంత పెద్దదంటే? ఆపరేషన్ అన్నది మనం టైం మన కండిషన్ బట్టి ఉంటుంది. కొన్నేమో గంటలు అయిపోయి ఉంటాయి, కొన్నేమో 6 గంటలు పడతాయి, కొన్ని రోజులు పొద్దున్న సాయంత్రం వరకు కూడా పట్టచ్చు. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారు సార్? అంత కాంప్లెక్స్ ఉంటుంది ఆపరేషన్ అన్నది, అంత డిఫికల్టీ ఉంటుంది, కంటిన్యూస్గా చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. మీకు ఏమైనా గుర్తున్న ఆపరేషన్ ఉన్నదా సార్? అబ్బా ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఆపరేషన్ అనేది ఉన్నాయి. అంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎయిమ్స్లో చేసినాం, కొత్తగా చేసినాం ఫస్ట్ టైం. మనం ఫిట్స్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో, అంతకుముందు ఎట్లంటే మనం ఓపెన్ చేసి చేసేవాళ్ళం, ఇంతకుముందు అన్నారు కదా ఈ అంత తీసి చేసేవాళ్ళం అంతగా. అట్లా తీయకుండా పిల్లలకి అంత ఇబ్బంది కాకుండా రోబోటిక్ దాంతో చేసిన సర్జరీస్ ఉన్నాయి. ఫిట్స్ కోసం చాలా చేసాం అట్లాంటివి. సరిగా నరాల ముచ్చట్లు మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడినా కానీ నాకు నరాల ముచ్చట మాట్లాడలేదు. ఇప్పుడు ఒక మనిషికి నరాల బలహీనత అని అంటున్నారు ఈ నడుమ. నరాల బలహీనత ఏమిటికి వస్తుంది సార్ నరాల బలహీనత? మంచిగా నరాల బలహీనత అన్నది మనం చాలా వరకు వచ్చే పేషెంట్స్కి ఎవరైతే మన దగ్గర కూడా వస్తారు బలహీనత అనేసి, చాలా వరకు మనకి ఏదో విటమిన్ డెఫిషియన్సీ లోపము, లేదా స్ట్రెస్, లేదా నిద్ర తక్కువ ఉండడము, వీటి వల్లనే వాళ్ళకి కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం సరిగ్గా చేసుకుంటే మనం అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు. చాలా చిన్న ప్రాబ్లమే అది. సరిగ్గా తిని సరిగ్గా పడుకొని స్ట్రెస్ కొంచెం తక్కువ చేసుకున్నట్టు ఏదైనా జ్ఞాపకం పెట్టుకుంటే చాలా వరకు దాని గురించి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మీరు ముచ్చట అంటున్నారు సార్, మరి కొంతమంది ఏమో ఇట్లా మెడ ఉంటుంది కదా, ఇది ఇట్లా 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 కదులుతూనే ఉంటుంది. ఏమిటికే అట్లా గట్లేందుకే ఆమె ఊపుతూనే ఉన్నది మెడకాయ అంటే ఆమెకు నరాల బలహీనత ఉన్నది అంటారు. ఇట్లా కొంతమందికి ఇట్లా వణుకుతుంటుంది. అది కూడా తక్కువ చేసుకోవాలంటే ఏమిటుకుంటారు? సో ఇది వణకడం అన్నది చాలా కారణాలతో ఉంటుంది. ఒకటేమో టెన్షన్స్ తోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి పోయినాం, ఈరోజు లెక్కల పరీక్ష ఉందనుకో, అది వస్తుంది, టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎవరికైనా మనకంటే సీనియర్ దగ్గర మాట్లాడాలి ఏదైనా పని గురించి అంటే టెన్షన్ వణుకుతాయి. ఇది కామన్, ఇది అందరికీ ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమందికి రోగం లెక్క ఉంటుంది. ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ అని ఉంటుంది, అందులో మనిషి బిగుసుకుపోతాడు. అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ అనేసి, అందులో ఏంటంటే మనిషి ఈ కండరాలన్నీ టైట్ అయిపోతుంది. మూమెంట్ కూడా మనం ఇంత ఫాస్ట్గా ఉన్నాం కదా చేయలేరు, మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండదు, ఈ చెయ్యి కదులుతూనే ఉంటుంది, ఇట్లా మూవ్ అవుతూనే ఉంటుంది. ట్రెమర్స్ అని కొంతమందికి ఉంటుంది, ఓన్లీ ట్రెమర్స్ అంటే ఫ్యామిలీస్లో కూడా ఉండొచ్చు. అది అందులో ఏంటంటే వాళ్ళ ముఖ్య రోగమే ఇది అన్నట్టు, వణకడమే ఉంటుంది. అట్లాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనం తీసుకొని మనం కన్సల్ట్ చేసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో మొత్తం ఎన్ని నరాలు ఉంటుండొచ్చు సార్? కొన్ని బిలియన్స్ ఉంటాయి. బొక్కలు అంటే గిన్నె ఉంటాయి అని లెక్క ఉంటుంది, కానీ నరాలు అంటే అట్లా లెక్క ఉండదు. అట్లా ఏమనే ఎటు పడితే అటు ఎన్నంటే అన్నీ అన్నట్ట సార్? ఒక ఎన్ని అని చెప్పలేము కానీ బిలియన్స్లో ఉంటాయి. ఈ పెద్ద నరాలు చిన్న నరాలు ఏమన్నా ఇట్లా లెక్క ఏమన్నా ఉంటుందా వాటికి? మరి నరం అంటే పెద్ద నరం అని ఉంటుంది ఒకటి, వేగస్ నర్వ్ అని అంటాం. అది మనకి అంటే లాంగ్ అంటే ఎక్కువ లెంత్ ఉన్న నర్వ్ అన్నట్టు, ఎక్కువ పొడవు వైజ్ అంత పొడవు ఉండే నరమా. నెత్తికి తబుక్కున్న దెబ్బ తగిలింది అనుకోండి, నిజంగానే పిచ్చోళ్ళు అవుతారా? లేదు, పిచ్చోళ్ళు ఏం కాదు, పిచ్చోళ్ళు అని చెప్పలేము. సో బ్రెయిన్కి మనం మామూలుగా చాలా వరకు దెబ్బలు తగిలేవి ఏవైతే ఉంటాయో అవి నార్మల్ అయిపోతాయి, తగ్గిపోతాయి. మేజర్ బ్రెయిన్కి దెబ్బ తగిలినప్పుడు అంటే బ్రెయిన్ లోపల బ్లడ్ ఇది అయినప్పుడు కానీ, బ్రెయిన్లో షేక్ అయినప్పుడు కానీ, అట్లాంటప్పుడు మనకి తర్వాత దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది అన్కాన్షియస్ అయిపోతారు, స్పృహ కోల్పోతారు, కోమాలోకి వెళ్ళిపోతారు. సింపుల్ మామూలు లాంగ్వేజ్లో చెప్పాలంటే వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి అంత బయటకు వచ్చిన తర్వాత మనకి వాళ్ళ ప్రవర్తనలో డిఫరెన్స్ ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానం మారిపోవచ్చు, మెమరీ కూడా అఫెక్ట్ అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కొన్ని సంబంధించిన ఏరియా ఏంటంటే ఇప్పుడు చూపుకు సంబంధించిన ఏరియా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది బ్రెయిన్లో. సో ఆ ఏరియాకి సంబంధించిన దెబ్బ తగిలింది అనుకోండి, సో చూపు అన్నది పోతుంది.
లేదంటే మాట్లాడేకి సంబంధించిన ఏరియా ఉందనుకోండి, మాటలు రాకపోవడం అవుతుంది. లేదంటే చేయికి సంబంధించిన ఏరియాకి దెబ్బ తగిలింది అనుకోండి, పెరాలసిస్ వస్తుంది. అట్లా మనం ఎంత ఎక్కువ తాకితే మనకి అంత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కొంతవరకు రికవర్ అవుతాయి, కొంతవరకు రికవరీ కాదు. అది అట్లనే అందరికీ మనకి ప్రాబ్లం అవుతుందని కాదు, తగిలిన బెడ్ పట్టి జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ వెనుపూసకు, మెదడుకు, నరాలకు ఈ మూడుటికి ఏమడిది సంబంధం సార్? మెయిన్ బ్రెయిన్ అన్నది ఏంటంటే మనకి సెంటర్, ఇంపార్టెంట్ సెంటర్ అన్నట్టు. అన్నీ మనం ఆలోచన విధానం కానీ, మాట్లాడేది కానీ, జాబ్ కానీ, నేర్చుకున్న స్కిల్ కానీ అంతా మనకి అక్కడే ఉంటుంది, బ్రెయిన్లోనే ఉంటుంది. మెమరీ కానీ ఇవన్నీ అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగేది నేను అర్థం చేసుకొని విని దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ దానికి సంబంధించిన ఆన్సర్ అంటే బ్రెయిన్లో చాలా ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టు. మనకి ఇప్పుడు కంప్యూటర్లో ఏదైనా కొట్టినప్పుడు అట్లనే వస్తుంది, మనకి ఏది కావాలో అదే వస్తుంది. లేకుంటే వేరేది వస్తే పిచ్చోండి అంటాం, లేదా వైరస్ వచ్చిందంటాం. అట్లనే కదా ఈ మిగతాదంతా ఏంటంటే మనకి దీని మిగతా బాడీ పార్ట్స్ ఎట్లా పని చేయించాలనేసి. ఇప్పుడు కంటి ఒక మనిషి వెళ్తుండు, కంటి అటు చూడాలంటే ఎట్లా చూస్తుంది? బ్రెయిన్కి చూడలేదు కదా, బ్రెయిన్ చూడాలనుకున్నప్పుడు కంటికి సిగ్నల్స్ పోతాయి అటు చూడనేసి, అప్పుడు అది అటు చూస్తుంది. అట్లా సేమ్ ఇప్పుడు చేతులు కదపాలి అనుకోండి, ఇవంతకి ఇవి కదపవు మనకి. సో బ్రెయిన్లో యాక్టివిటీ జరిగితేనే అదంతా ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చి నరాలకు వచ్చి, నరాల నుంచి కండరాలకు వచ్చి అప్పుడు మనకి మూవ్మెంట్ జరుగుతుంది. ఇంత ప్రాసెస్ జరుగుతుంది, 1 మిల్లీ సెకండ్లోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో మనం చెయ్యి పని చేయాలి అంటే బ్రెయిన్ బాగుండాలి, స్పైన్ బాగుండాలి, దాని తర్వాత నరాలు కూడా బాగుండాలి. సారు, ఈ నరాల కథ ఏంది అసలు? మొత్తం నరాలు అంటే ఏంటంటే మనకి వైర్ లాగా అన్నట్టు. ఇప్పుడు మన మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, సింపుల్ భాషలో చెప్పాలంటే. ఇప్పుడు ప్రతి ఇంటికి మనకి లైట్ పోవాలంటే ఏం కావాలి? వైర్ కావాలి, ఇప్పుడు కనెక్షన్ కావాలి, అంతే కదా. ప్రతి ఇంటికి లైట్ పోవాలంటే వైర్ పెట్టుకోవాలి. మన ప్రతి భాగాన్ని ఇప్పుడు పని చేయాలంటే ఈ నరం పోవాలి అక్కడికి అన్నట్టు. వైర్ల లాగా ఇవి ఎలక్ట్రిక్ వైర్స్ లాగానే పనిచేసే విధానం కూడా ఎలక్ట్రిక్ వైర్ లాగానే ఉంటుంది. కరెంటు దాంట్లో కూడా కరెంటు పోతుంది, చాలా చిన్న కరెంటు, మిల్లీ వోల్ట్స్లలో ఉంటుంది. ఆ కరెంటు పోతేనే మనకి పనిచేస్తాయి అన్నట్టు. కాదు సార్, నాకు ఒక మాట గింత ముచ్చట చెప్పిండ్రు కదా, దమాకు సంబంధించి, నరాలకు సంబంధించి, ఈ వెనుపూసకి సంబంధించి. మీకెందుకు సారు ఈ డాక్టర్ కావాలి, నరాల డాక్టర్ కావాలని అన్న ఆలోచన వచ్చింది? చిన్న అంటే స్కూల్ నుంచి కూడా మా టీచర్ ఉండేవాడు ఒక ఆయన ఫస్ట్ నుంచి అంటే చెప్పేవాడు నాకు. ఫస్ట్ నుంచి కూడా ఆయన నుంచి నాకు ఇది అవ్వడం జరిగింది. తర్వాత డిసైడ్ చేసుకోలేదు నేను. స్కూల్లో ఉన్నప్పుడే నేను న్యూరో సర్జన్ కావాలనేసి న్యూరో సర్జరీ కోసం చదివింది. చిన్నగా ఉన్నప్పటి నుండి నరాల డాక్టర్ కోసం చదివిన కాదు సార్. ఇప్పుడు డాక్టర్లు ఉంటారు, ఇప్పుడు మీకు అన్ని తెలుసుగా, అన్ని మందులు తెలుసు, అన్ని ప్రాబ్లములు తెలుసు, అన్ని తెలుసు కదా. మీకు ఏమైనా జ్వరం వచ్చి, దగ్గు వచ్చి, ఇంకేదైనా లోపల తక్కువగా, నడుము నొప్పి తక్కువగా, నెత్తి నొప్పి వచ్చింది అనుకో, మీ మందు మీరు రాసుకొని దావుకొని ఏమంటారు దుకాణంలో పోయి తెచ్చుకొని వేసేసుకుంటారా? వేరే డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి? దీంట్లో ఒక అడ్వాంటేజ్ డాక్టర్లకి ఏముంటుంది అంటే ఏది డేంజర్ ఏది కాదు అనేది మనకు తెలుస్తుంది ఫస్ట్, అంతే కదా. ఇప్పుడు నేను డాక్టర్ ఈ నడుము నొప్పి నేను పోయి ఏమైనా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలా లేకూడదా అన్నది తెలుస్తుంది మనకి కొంతవరకు, అంతే కదా. ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. సో కొన్నిటికి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి, కొంతమందికి ఉంటుంది సింపుల్ తలనొప్పి వచ్చినా, సింపుల్ నొప్పి వచ్చినా డాక్టర్ దగ్గరికి పోదాం అన్నట్టు ఉంటుంది. అట్లా చిన్న చిన్నవి మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూరో కాబట్టి న్యూరో నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి వచ్చింది అనుకో, నేను ఆలోచించకుండా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను, ఇదేంటి దీని కథ చూడాలి అంతే. ఆయన వాళ్ళు ఆలోచిస్తారు కదా, నేను ఎందుకు దిమాగ్ పెట్టడం, అంతే ఎందుకు వచ్చింది అనేసి వాళ్ళు చూస్తారు, వాళ్ళ ట్రీట్మెంట్ ఫాలో అవుతాం అంతే. పోయి మాట్లాడి మేమే చేసేసుకుంటాం, మాకు కుట్లు మేమే వేసుకుంటాం, గుంజుడు మేమే గుంజేసేస్తాం కుట్లను, అట్లే ఉండదు. చిన్న చిన్నవి ఇప్పుడు మనకి తలనొప్పి వస్తే పారాసిటమాల్, లేదా కడుపులో ఎంత మంట వస్తుందో ప్యాంటాప్ అప్పుడప్పుడు తీసుకోవడం చేసుకుంటాం. కానీ మేజర్ మనకి కొంచెం ఇదైపోతుంది అంటే మాత్రం కన్సల్ట్ చేస్తాం. సార్ ఇంకొకటి అడుగుడు మర్చిపోయింది, ఈ నడుము నొప్పి వస్తే ఈ నడుమకాలంలో ఏమైందంటే చెట్ల మందులు వేసుకుంటున్నారు, లేకపోతే నూనె పెట్టుకొని ఇట్లా గట్టిగా జోంపించుకుంటున్నారు. ఇవన్నీ మంచికేనంటవా? అక్కడే చాలా వరకు మనకి ఇక్కడ మన దగ్గర కూడా వచ్చిన పేషెంట్ల గురించి కూడా చెప్తాను మీకు.
చాలా వరకు ఏం చేస్తారంటే మనం పల్లెటూరులో ఎవరు ఏం మందులు ఇస్తున్నారో కూడా తెలియదు. తెలియదు. ఇప్పుడు నా ఒక ఆమె వచ్చింది, నడుము నొప్పి అని ఇన్ని బిల్లలు పట్టుకొని వచ్చింది ప్లాస్టిక్ కవర్లు. అవి ఏ మందులు, దాని మీద పేరు లేదు, ఏం లేదు. ఇప్పుడు అట్లాంటివన్నీ చాలా వరకు ఏముంటుందంటే స్టెరాయిడ్స్ ఉంటాయి లేదా పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిని మనం వాడతాం అనుకోండి, మొత్తం బాడీ అంతా స్టెరాయిడ్ వల్ల ఒక ఇబ్బంది అవుతుంది, కిడ్నీస్ పోయే అవకాశం కూడా ఉంటుంది. రామచంద్ర చెట్ల మంది వేస్తే కూడా అంతే. ఇక చెట్ల మంది అంటే మనకు క్వాలిఫైడ్, ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ డిగ్రీ తీసుకున్న డాక్టర్ తీసుకున్నాడు అనుకోండి, అది కొంతవరకు మనం కన్సిడర్ చేయొచ్చు. మన పల్లెటూరులో ఇచ్చే చెట్ల మందులు ఏవైతే ఉంటాయో, మనం స్ట్రోక్ వచ్చిందని ఇప్పుడు పోతాం, స్ట్రోక్ వచ్చిందని పోయేసి మనం ఈ ఊర్లో మందు తాగినా తగ్గిపోయింది అనేసి, అట్లాంటి పక్షవాతానికి అట్లాంటివి ఎట్లాంటి వాళ్ళు రికవరీ అవుతారంటే మనం ఏం మందులు తీసుకోకుండా కూడా వాళ్ళు రికవర్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి మనం దాన్నే వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా పెట్టుకొని వీళ్ళు రికవర్ అయిపోయారు అని చూపించేసి ఇంకా ఎక్కువ మంది పోతారు. సో అట్లాంటివన్నీ మనం తగ్గిస్తే బెటర్. క్వాలిఫైడ్ అంటే ఎవరైతే దాంట్లో కొంచెం ట్రీట్మెంట్ చేస్తున్నారో, ఇది సర్టిఫైడ్ ట్రీట్మెంట్ అనుకున్న దగ్గర మనం కన్సిడర్ చేయడం బెటర్. ఆయుర్వేదిక్ మెడిసిన్ అయినా కూడా, ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఇంకేంటంటే మిగతా ఇప్పుడు అలోపతిక్ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటామో వాటి మెటబాలిజం చేంజ్ అవుతుంది. మెటబాలిజం అంటే మనం తీసుకున్న మెడిసిన్ ఎఫెక్ట్ ఇంతసేపు ఉంటుంది. ఓకే, పారాసిటమాల్ అంటే దాని యాక్షన్ మనకి ఇంతసేపు అన్నట్టు ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మనం దాంతోపాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకున్నాం అనుకోండి, యాక్షన్ అనేది చేంజ్ అవుతుంది, తక్కువ ఎఫెక్ట్ ఉండదు, లేదంటే ఎక్కువ సేపు పనిచేయడం అట్లాంటివి. అది మనకి మిగతా ఏదైతే అలోపతిక్ మెడిసిన్స్ తీసుకుంటున్నామో వాటిపైన ప్రభావం ఉంటుంది. సార్ నేను ఇంకొకటి అడుగుదాం అనుకున్నా. ఊర్లలో ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు కుడికాను ఉన్నది సార్, నాకు ఇది ఎడమ కాను ఉన్నది. ఆడపిల్లలకు ఎడమ కన్ను కింద ఇట్లా కిటికిటి కొట్టుకుంటుంది కదా, ఆడపిల్లలకి ఎడమ కన్ను కొట్టుకుంటే లక్ష్మి మంచిది, మంచి ముచ్చట వింటారంటారు. అదే ఆడపిల్లలకు కుడికాను కిటికిటి కొట్టుకుంటే కొట్లాటలు అయితే ఓ కొరకొర అంటారు. మగవాళ్ళకంటే కుడికాను కట్టుకోవచ్చునంటే, ఆడవాళ్ళకంటే ఎడమ కన్ను కొట్టుకోవచ్చునంటారు. ఇది నిజమేనా? మంచి జరుగుతుందా? నార్మల్గా ఎందుకు కొట్టుకుంటుంది సార్? కన్ను కొట్టుకోవడం అన్నది ఎవరికైనా జరగచ్చు. ఓకే, అంటే ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోతుంది, నెలకోసారో 2 నెలలకోసారో, లేదా కొంతమందికి ఎప్పుడో ఒకసారి వస్తుంది పోతుంది. దానివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు. దాని గురించి ఇవన్నీ అనుకోవాల్సినది వాళ్ళ నమ్మకం సంబంధించింది. మనకి మెడికల్ వైజ్ వస్తాయి, మెడికల్ రీత్యా తీసుకుంటుందంటే ఆరోగ్యపరంగా అది ఎవరికన్నా రావచ్చు, మీకు రావచ్చు, నాకు కూడా రావచ్చు. కానీ అది అలానే ఉండి కంటిన్యూస్గా ఉంటుంది అనుకుంటే కొంచెం సీరియస్గా ప్రాబ్లం ఉన్నట్టు అప్పుడు కన్సల్ట్ చేయాలి. ఎప్పుడో ఒకసారి వస్తుంది అంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ రెగ్యులర్గా వస్తుంది, మనకి బయటికి పోయినప్పుడు కూడా నాకు ఇబ్బంది అవుతుంది, కన్ను కొట్టుకుంటూనే ఉంది, తగ్గట్లేదు అనుకుంటే మాత్రం అంతేగాని కుడిదిక్కు కొట్టుకుంటే లక్ష్మి, ఎడమదిక్కు కొట్టుకుంటే కొట్లాట అట్లేం ఉండదు. లేదు. సుశీంత ఏమేమో అనుకుంటాం సారు. నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాను. ఇంతకుముందు కనునరము వెనకకి దమాకులకి ఉంటుంది, లేకుంటే అప్పుడు కను దెబ్బ తింటుంది అని మీరు ఒక ముచ్చట చెప్పారు కదా. ఈ కనునరాలు తినడానికి పెద్దోళ్ళకంటే సరే దెబ్బతిని అంటే వయసు అయిపోయింది దెబ్బతిని అనుకోవచ్చు, చిన్నపూర్లకు కూడా కండ్ల నరాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు. సరే ఉంటుంది అంటే మనం కన్నుకు మెదడుకు సంబంధం ఉన్నదా? మళ్ళీ మరి ఈ కెమెరా ఎట్లా తెలుస్తుంది మీకు? బ్రెయిన్కి ఎట్లా కనెక్షన్ ఉంటేనే మనకి దీనివల్ల పని తెలుస్తుంది, లేకపోతే లేదు. సో పిల్లల్లో వచ్చేది మెయిన్ ఏంటంటే ఫుడ్ వల్ల విటమిన్ ఏ డెఫిషియన్సీ అంటుంది. అంటే దానివల్ల మనకి ఏంటంటే రెటీనా లోపల ఒక ఇది ఉంటుంది, ఈ లైట్ ఏదైతే తీసుకుంటున్నామో దీన్ని ఎలక్ట్రిసిటీ లాగా కన్వర్ట్ చేసి బ్రెయిన్కి పంపిస్తుంది. సో దానిలో మనకి ప్రాబ్లం రావడం వల్ల బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలు. అది కాకుండా ఈ లెన్స్ కూడా ఉంటుంది లోపల ఒకటి, కెమెరాలో లెన్స్ ఎట్లా ఉంటుందో ఆ లెన్స్కి సంబంధించిన ఇబ్బందులే ఉండడం, ఎక్కువ టీవీ స్క్రీన్ టైం అంటాం మనం ఇప్పుడు మొబైల్లో కానీ, దానివల్ల కంటి స్ట్రక్చర్ మారుతుంది, దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఇంకొక ముచ్చట అడుగుతా, ఏమనుకోక ఇక భాషేంద్రం అడుగుతూనే ఉన్నది, ఒకటే అనుకోకటి అని అనుకోకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పడుకోనికి మెత్తలు వేసుకుంటాం మేము, ఇప్పుడు మెత్తలు లేకుండా వాడుకోవాలంటే నాకు నిద్ర పట్టదు సార్. మంచి మెత్త అంటే ఎడుసుంటి మెత్త వాడుకోవాలి. నార్మల్గా మనం మీకు ఎక్కువ ఇది లేకుంటే నార్మల్ ఇంట్లో ఏదైతే ఉందో ఆ మెత్త సరిపోతుంది. అంటే మరీ ఇంతలా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు, ఇంత సైజు 5 to 6 సెంటీమీటర్ కానీ ఇంచు కానీ. మనకి రఫ్గా మీకు తీసుకోవాలంటే మీ ఎంత ఉందో ఎంత పెట్టుకుంటే సరిపోతుంది, షోల్డర్ ఎంత ఉందో అంతే అంత సైడ్కు తిరిగినప్పుడు, సైడ్లో పడుకున్నప్పుడు అంత పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే మనం మెత్త పెట్టుకున్నప్పుడు ఇట్లా వంగకూడదు, ఇట్లా వంగకూడదు, నార్మల్గా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. వెనకాల స్ట్రైట్గా పడుకున్నప్పుడు మాత్రం కొంచెం పిల్లో ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కొంచెం కిందికి పెట్టుకోవాలి అంతే.
మరీ మనకి అంత డౌట్ ఉంది మనకి ఇది అనుకుంటే సర్వైకల్ పిల్లో అని కొడితే మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది, అది తీసుకొని వాడుకున్నా పర్వాలేదు. సర్వైకల్ పిల్లో అని కొడితే వస్తుంది, దాన్ని చూసుకొని చేసుకుంటాం సార్. దాంట్లో ఐడియా వస్తుంది మనకి ఎంత ఉంటుంది ఏముంటుంది అనేసి కొనుక్కోవచ్చు. లేదంటే అంత పెట్టుకొని మనం బెడ్షీట్ మన జబ్బ కొలుచుకొని కొనుక్కుని అయిపోతుంది. అది అన్నిటికన్నా నిమ్మలం కాదు సార్. ఎవరి జబ్బకు కొలుచుకుంటే వాళ్ళకి వస్తుంది, వాళ్ళ జబ్బలేదు వీళ్ళ జబ్బలేదు మనకి నియమిస్తారు. అదే నిమ్మడం. ఇప్పుడు పబ్లిక్ వస్తారు సార్, పేషెంట్లు వచ్చి సార్ నాకు మస్తు కడుపుని వస్తుంది, ఇట్లా అయింది అట్లా అయింది, ఇది తిన్నా అది తిన్నా, అట్లా పోయినా ఇట్లా పోయినా, ఈడికి పోయినాం మేము ఇంత నడిచినా అని చెప్తుంటారు కదా. డాక్టర్లు అంత ఇట్లా రాసుకుంటూనే ఉంటారు, దన్న 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 రాసుకుంటారు. రాసుకుని అంత అయిపోయినాక షిట్ తీసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మా రోగం ఎట్లా అర్థమైనట్టు ఏం కథ ఎట్లా మందులు ఇస్తారు సార్? నాకు ఎప్పుడు అనుమానమే ఉంటుంది అట్లా. మీతకి ఎవరైనా నచ్చి ఇట్లా సారు ఏంది సారు నేను నా రోగమే వినకపోతే నాకు ఇది రోగం అని చెప్పకపోతే మందులు రాసి ఇస్తున్నావు అని ఎప్పుడైనా ఎవరైనా అడిగినరా? చాలా మంది అంటారు. సో అందుకని మనం ఏంటంటే ఫస్ట్ పాతకాలంలో అంటే ఫస్ట్ వినడం అన్నది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఏం చెప్తున్నాడు అనేది మనకి ఇంపార్టెంట్. లేకపోతే చెప్పడు కదా ఏం ప్రాబ్లం లేకుంటే. ప్రతిసారి ఏమంటామంటే ఇదేం లేదు పో అన్నట్టుగా మనం తీసే చాలా వరకు చూస్తాం. అట్లా కాకుండా వచ్చిన వాళ్ళని వినాలి మనం ఏం చెప్తున్నారు అనేసి. తర్వాత ఎగ్జామినేషన్ చేయాలి. అంటే ఏముంది పేషెంట్కి, ఎక్కడుంది అన్నది. మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు పేషెంట్ ఒకటి అనుకొని ఒకటి చెప్తాడు మనకి, మనం అది అనుకో మనం ఇంకోటి అనుకుంటాం. మనం చూసి ఎక్కడ నొప్పి వస్తుంది అని చూస్తానంటే కండిషన్లు మనకు మారుతుంది, ట్రీట్మెంట్ కూడా మారుతుంది. సో కంప్లీట్గా మాట్లాడి కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తే మనకి చాలా వరకు సగం టెస్ట్లు కూడా తగ్గిపోతాయి మనకి చేయాల్సినవి. సో అది అనేది మనకి ఇంపార్టెంట్. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అది ఎప్పుడూ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కంప్యూటర్లో ఫోన్లో కొడితే వచ్చేస్తాయి. అంటే ఒక మంచి డాక్టర్కి నార్మల్ డాక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే అదే, మనం ఎంత ఇంటరాక్షన్ అయితే ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. అదే సగం రోగం మనకి తగ్గిస్తుంది. డాక్టర్ మంచిగా మాట్లాడితే సగం రోగం తక్కువైపోతుంది. ఇట్లా మంచిగా పేషెంట్లను వచ్చిన వాళ్ళని మంచిగా చేసుకొని మంచిగా మాట్లాడడానికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా సార్ డాక్టర్ అయ్యేటప్పుడే? రోజుకి ఎంతో మందికి మాట్లాడతాం కదా, అదే ట్రైనింగ్ నడుస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ట్రైనింగ్. అది రఘు సార్ తోటి మాట్లాడినాక మంచిగా అనిపించింది. రఘు సామల న్యూరాలజిస్ట్ సారు, న్యూరో సర్జరీ ఆపరేషన్లు చేసాడు. చిన్నోడు సారు కానీ ఇప్పటికి 2000 ఆపరేషన్లు చేసినట్టు సారు. చూడండి సారు, మీతోటి మాట్లాడి నాకు బాగానే ముచ్చట్లు తెలిసినాయి. ఇంతసేపు నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. క్షణార్థం కలుస్తా సార్, మళ్ళీ ఒకసారి వచ్చి కలుస్తా కానీ అప్పుడు ఇంతసేపు మాట్లాడండి. హాయ్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దినేష్. నేను ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఏఐజీ హాస్పిటల్స్లో. సో మోస్ట్లీ మనకి బ్యాక్ పెయిన్ అండ్ మెడ నొప్పులు ఏవైతే ఉంటాయో, సో ఈ మెడ నొప్పులకి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ కానీ సో అవి ఇన్డెప్త్గా నేను ఈరోజు చెప్తాను. నెక్ పెయిన్, ఈ మెడ నొప్పులకి సంబంధించిన ఎక్సర్సైజ్ నార్మల్గా మనము పని చేసినప్పుడు మనకి నెక్లో మెడలో ఏదైనా స్ట్రెయిన్ అనిపించినప్పుడు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్. సో మనకి ఏదైనా న్యూరోలాజికలీ సిమ్టమ్స్ కానివ్వండి, నరాలుగా పెయిన్ కానివ్వండి, దాంతోపాటు ఏదైనా రేడియేటింగ్ పెయిన్ టు ద షోల్డర్స్, టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్ కానివ్వండి, కొంచెం వీక్నెస్ ఉన్నప్పుడు మనకి న్యూరోలాజిస్ట్, న్యూరో సర్జన్ డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. సో లేదు మనకి ఆక్యుపేషనల్ వర్క్ రిలేటెడ్ ఏదైనా నెక్ పెయిన్ ఉన్నప్పుడు సో సాధారణంగా చేసుకునే ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో మనం అది ఇప్పుడు కంటిన్యూ అవుదాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే చిన్ టక్స్. మనకి పోస్టీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్ అనేవి నెక్లో కొంచెం వీక్గా ఉంటాయి స్పైన్కి కంపేర్ విత్ ఫ్లెక్సర్స్. సో దానికి ఫస్ట్ ఏంటంటే చిన్ టక్స్ ఎక్సర్సైజ్ విచ్ వర్క్స్ వెరీ వెరీ గుడ్. సో ఈ చిన్ టక్స్ అనేది ఒక 20 రెపిటేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఉదయం పూట లేవగానే మాత్రం అస్సలు చేయకూడదు. సో బికాస్ ఏంటంటే మనకి డిస్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల సో కొంచెం పెయిన్ అనేది మళ్ళీ అగ్రివేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో లేచిన తర్వాత ఒక 1-2 hours తర్వాత చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ అ చిన్ టక్స్. సో ఒక 20 రెపిటేషన్స్ చేయించుకుంటే సరిపోతుంది. నా సెకండ్ వన్ ఈజ్ నెక్ ఐసోమెట్రిక్స్. ఇందులో నెక్ అనేది స్ట్రేట్గా మనకి ఇంట్లో అయితే మిర్రర్ అద్దం ఉంటుందో అద్దం ముంగట కూర్చొని చేయాలి. సో నార్మల్ నెక్ పెయిన్ విత్ రేడియేటింగ్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం అసలు మనం చేయకూడదు. సో మెకానికల్లీ నార్మల్ నెక్ మెడ నొప్పులు స్ట్రెయిన్ అనిపించినప్పుడు మాత్రం ఇది చేసుకుంటే సరిపోతుంది. సో నెక్ అనేది ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పర్టికులర్లీ స్ట్రేట్గా ఉండాలి. మనం ఇలా బెండ్ చేసి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, యు ఆర్ మేకింగ్ వర్స్ ఆఫ్ యువర్ కండిషన్. సో కీప్ యువర్ నెక్ ఆల్వేస్ స్ట్రేట్. ద ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ యాజ్ ఐ టోల్డ్ చిన్ టక్స్. ఒక 20 రెపిటేషన్స్
Second one is neck straight, taking a right hand, placing on the right side of neck, then గట్టిగా ప్రెస్ చేయడము 10 seconds అలానే పట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Good. Same to the left side. Neck అనేది మేక్ ష్యూర్ స్ట్రేట్గా ఉండాలి. Then press, hold for 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Same to the extensor compartment. Stretch. Good. Now 1 2 3 4 5 6 7 8 9 10. To the flexor compartment. 1 2 3 4 5 6 7 8 9 10. Next, trapezius stretch. Taking one hand back of your spine, లేకపోతే చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. అపోజిట్ హ్యాండ్ టు ద ఇయర్, చెవి దగ్గర పెట్టుకొని దెన్ స్ట్రెచ్, హోల్డింగ్ ఫర్ 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. Same to the left side. Stretch 1 2 3 4 5 6 7 8 9 10. That's it. నార్మల్ ద ఐడియల్ పోస్చర్ మనము కూర్చునేటప్పుడు చైర్లో ఎలా కూర్చోవాలి మనం ఇప్పుడు చూద్దాము. సో మనం చైర్లో కూర్చున్నప్పుడు ఆల్వేస్ మనము సిస్టమ్ ఏదైనా యూజ్ చేసినా కూడా కూర్చునేటప్పుడు మెడ అనేది స్ట్రైట్గా ఉండాలి. సో మనము ఈ బెండింగ్ యాక్టివిటీ అనేది లాంగ్ టర్మ్ ఎక్కువసేపు చేసినప్పుడు ఏంటంటే మనకి నెక్ యొక్క స్పైన్ పైన డిస్క్ పైన ప్రెజర్ అనేది ఎక్కువ పడడం వల్ల హెడేక్ కానివ్వండి, వర్టిగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, దాని తర్వాత స్టిఫ్నెస్ ఉండడం కానివ్వండి, నర్వ్ కంప్రెషన్ కానివ్వండి అవ్వడం జరుగుతుంది. కాబట్టి మెడ అనేది ఆల్వేస్ మేక్ షూర్ స్ట్రేట్గా ఉండాలి. మన స్పైన్ అనేది స్ట్రేట్ అలైన్మెంట్ రిలాక్స్గా ఉండాలి. హిప్ అండ్ నీ అనేది 90 degrees ఫ్లెక్షన్, నీ హ్యాస్ టు బి 90 degrees ఫ్లెక్షన్. లెగ్స్ అనేవి గ్రౌండ్ సపోర్టెడ్లో ఉండాలి. మనం చాలామంది చూస్తూ ఉంటాము ఇలా లైక్ ప్రాపర్ ఇది అబ్నార్మల్ మేనర్లో కూర్చుంటూ ఉంటాం, కానీ దట్ ఈస్ నాట్ ఎన్ ఐడియల్ పోస్చర్. మనకి కరెక్ట్ కూర్చునే విధానం, సో నీ హిప్ పోస్చర్ స్ట్రేట్, నెక్ స్ట్రేట్, హ్యాండ్స్ అనేవి టేబుల్ పైన రిలాక్స్గా పెట్టాలి. గట్టిగా టైట్ మనం బిగబెట్టి పెట్టామనుకోండి అగైన్ స్ట్రెయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి హ్యాండ్స్ షుడ్ బి రిలాక్స్ ఆన్ ద టేబుల్, నెక్ స్ట్రేట్, బ్యాక్ రిలాక్స్డ్, హిప్ అండ్ నీ 90 degrees ఫ్లెక్షన్ అండ్ నీ హ్యాస్ టు బి రిలాక్స్డ్, ఫుట్ ఆన్ ద గ్రౌండ్ సర్ఫేస్. అండ్ స్టాటిక్ సిట్టింగ్ ఈజ్ నాట్ ఎ సేఫ్ ఐడియా. ఎవ్రీ లైక్ ఇన్ ద పర్టికులర్లీ మనకి ఐటీ వర్కర్స్ వీళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్టాటిక్ పోస్చర్ వల్ల మనకి ఈ పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సో మనము బ్రేక్ అనేది ప్రతి 2 నుంచి 3 గంటల తర్వాత ఒకసారి బ్రేక్ తీసుకుంటే బెటర్. న్యూరో సర్జను రఘుసామల సార్ తోటి, డాక్టర్ రఘుసామల సార్ తోటి ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. క్షణార్థులు అందరికీ.